ఓం నమ శివాయ. కార్తీక పురాణం 11వ అధ్యాయం. ఓ జనక మహారాజా, ఈ కార్తీక వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటుంది. ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినో తనివి తేలదు. ఈ మాసమంది విష్ణువుని అవిస పూజలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలం కలుగును. విష్ణు అర్చన అనంతరము పురాణపట్నం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పతొడంగిరి. పూర్వము కళింగ దేశమున మందరులను విప్రుడు కలడు. అతడు ఇతర ఇండ్లలో వంటలు చేయించు, అక్కడనే పూజించుచు, మద్య మాంసాది పానీయములు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగిత్యం వల్ల స్నాన జప దీపారాధానికములను ఆచారములను పాటింపక దురాచారుడే మెరుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతవంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవంగా నుంచి విసుగు చెందగా సకలోపచారములు చేయించు పతివ్రతా ధర్మం నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతర ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను. ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవక పోటుచే దొంగతనాలు చేస్తూ దారి కాచి బాటసార్లు బాధించి వారి వద్ద నుండి ధనము వస్తువులను అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పడిపోచుండగా అతన్ని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరినీ చంపి ధనం మూటగట్టుకుని వచ్చుచుండెను. సమీపమునున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండించుచు వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకును కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాడు. ఈ విధంగా ఒకే కాలంలో కూడా యమలోకమున నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించు రక్తం గక్కుచూ బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయించు సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలం గడుపుచుండెను. కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పొంగవుడు వచ్చాడు. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యంతో పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త కానీ సంతతి కానీ లేరు. నేను సదా హరినామస్మరణ చేయించు జీవించుచున్న దానిను కాన నాకు మోక్ష మార్గం ప్రసాదించండి అని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మ, ఈ దినం కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదరు. నేను చమురు తీసుకొని వచ్చేదను, నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావాలను. దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీవు అందుకొనము అని చెప్పడం తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయంలో వెళ్ళి శుభ్రము చేసి గోమయం చేత అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తిడి చేసి రెండు ఒత్తులు చేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదిలో వేసి దీపారాధన చేశాను. అటు తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారినల్లా ఆ రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపంకు రమ్మని చెప్పాను. ఆమె కూడా రాత్రంతా పురాణమును వినాను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచుండెడిది. ఇలా ఉంటుండగా కొంతకాలంలో ఆమె మరణించాను. ఆమె పుణ్యాత్మురాలు అగుటి చేత విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠములకు తీసుకొని పోయారు. కానీ ఆమెకు పాపాత్మైన భర్తతో సహవాసం వల్ల కొంచెం దోషం ఉండుటి చేత మార్గమధ్యమును యమలోకములకు తీసుకొని పోయేది. అచ్చట నరకమంది మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ బాధపడుచున్నారు కాన నా ఎందు దయించి వారిని ఉద్ధరింపడని పునరుద్ధరించడండి ప్రాధేయపడింది. అంత విష్ణుజ్యోతులు, అమ్మ, నీ భర్త బ్రాహ్మణుడై ఉండెను, స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండోవాడు కూడా బ్రాహ్మణుడు అయినప్పటికీ అతడు కూడా ధనాశ్చే ప్రాణహితుని చంపి ధనం అపహరించెను. మూడోవాడు వ్యాఘ్రము, నాలుగోవాడు పూర్వము ద్రవిడ దేశంలో బ్రాహ్మణుడై జన్మించును అనేక అత్యాచారములు చేసి 12 రోజున కూడా తైలలేపనము మద్య మాంసభక్షణ చేసినాడు కనుక పాపాత్ముడయ్యాడు. అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచున్నారని వారి చరిత్రలు చెప్పిరి. అందుకు ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరించండి అని ప్రార్థించగా అందుకు ఆ దూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణం వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునికి దారపోసించు వారికి మోక్షం కలుగునని చెప్పి అందుకు ఆమె అట్లే దారిపోసింది. ఆ నలుగురిని ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునికి వెళ్ళిపోయారు. కావున ఓ రాజా, కార్తీక మాసంలో పురాణం వినుట వలన, దీపం వెలిగించటం వలన ఎట్టి ఫలము కలిగిన వింటివ్యా అని వశిష్ఠుల వారు అడిగిరి. అదండి కార్తీక పురాణం 11వ అధ్యాయం. ఓం నమ శివాయ.